వెంటనే ఓడించండి తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో వెంటనే. జై సమైక్యాంధ్ర. పార్లమెంటు సమావేశాలు మరి మీరందరూ చూసే ఉంటారు. నిన్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెడుతున్నట్లు కనీసం సభ్యులు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ఎటువంటి సమాచారం కూడా లేదు. అకస్మాత్తుగా స్పీకర్ గారు వచ్చి రాగానే తెలంగాణ బిల్లుపై చర్చ పెట్టడం, అలాగే ఒక్క నిమిషంలోనే ఆ బిల్లుపై గందరగోళం జరగటం మనకందరికీ తెలిసిందే. ఒక ప్లాన్ ప్రకారం సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులందరినీ కూడా కట్టడి చేయాలని చెప్పేసి ఈ బిల్లుని దొంగ సాటుగా పెట్టాలని చెప్పేసి ఆ బిల్లును పార్లమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులందరూ ఒక్కసారిగా అభ్యంతరం తెలియజేయడం జరిగింది. మరి దానికి ప్రతిగా ఇతర రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు, తెలంగాణలోని పార్లమెంట్ సభ్యులు మన సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులపై ఒక్కసారి భౌతిక దాడులకు కూడా దిగడం జరిగింది. లగడపాటి రాజగోపాల్ గారిని, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని, ఇంకా కొంతమంది పార్లమెంట్ సభ్యుల్ని మరి కింద పడేసి గుద్దటం కూడా జరిగింది. అప్పుడు ఆత్మరక్షణకై లగడపాటి రాజగోపాల్ గారు పెప్పర్ స్ప్రేని కూడా వాడటం జరిగి ఆ యొక్క పార్లమెంట్ సభ్యులు రౌడీలు మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటే వాటిని తప్పించుకోవడానికి ఆ పెప్పర్ స్ప్రేని వాడి మరి బయటపడటం జరిగింది. మరి దానిని ఏదో పెద్ద సాగుగా తీసుకుని అతనేదో పార్లమెంట్ సభ్యుల మీద దాడి చేసినట్లు, అతను పార్లమెంట్ సభ్యుల మీద చంపబోయినట్లు వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేసి మరి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి నిన్నంతా చాలా రకాలుగా ఢిల్లీలో హైడ్రామా జరిగింది. మరి రాజగోపాల్ గారు చెప్పడం జరిగింది, అప్పుడు ఆత్మరక్షకు నేను పెప్పర్ స్ప్రే వాడటం జరిగిందని కూడా తెలియడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులపై నిన్న దాడిని నిరసిస్తూ ఈ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా సీమాంధ్ర 13 జిల్లాలలో, అలాగే కావలి పట్టణంలో కూడా అన్ని బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి ఒక్కరిని కూడా మరి బంద్ చేసి మన యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడంలో భాగంగా ఈ రోజున కావలి పట్టణంలో ఈ యొక్క బంద్ నిర్వహిస్తున్నామని చెప్పేసి కావలి ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా సీమాంధ్ర ప్రజలందరూ కూడా మన యొక్క పార్లమెంట్ సభ్యులకు సంఘీభావంగా మరి వాళ్ళకి మనోధైర్యం కలిగే జై సమైక్యాంధ్ర. ఖండించండి పార్లమెంట్ సభ్యులపై జరిగిన దాడిని, ఖండించండి పార్లమెంట్ సభ్యులపై జరిగిన దాడిని, ఖండించండి పార్లమెంట్ సభ్యులపై జరిగిన దాడిని. ఓడించండి తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో వెంటనే, ఓడించండి తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో వెంటనే. జై సమైక్యాంధ్ర. కండక్టర్లుగా పనిచేస్తున్నారు కేఆర్ రాణి, రాధాకృష్ణయ్య మరియు మల్లేశ్వరి. వీరి ముగ్గురిని విధుల్లోకి తీసుకోవాలని మనము డిపో మేనేజర్ కావలి వారిని పలు దఫాలుగా ధర్నాల రూపంలో మరియు డిపో కమిటీగా మనము మాట్లాడి చర్చించినప్పటికీ ఆయన ఏకపక్షంగా నేను తీసుకున్న నిర్ణయాలే కరెక్టు, నేను ఇంతే ఉంటాను, నేను కార్మికుల బాగోగులు చూడను, నేను ఏదైతే ఈ విధంగా ఏదైతే పై ఆఫీసర్లు చెప్తున్నారో దాన్ని అమలు పరిచే విషయమేను, నాకేం తెలియదు, ఈ డిపో నష్టాల్లో ఉంటే నాకు ఇబ్బంది లేదు, లాభాల్లో ఉంటే నాకు ఇబ్బంది లేదు అనే విధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా జాయింట్ మీటింగ్లో పలు కార్మిక సమస్యల మీద మనం చర్చించడం జరిగింది. దాదాపుగా కొండపెట్టగుంట కానీ, మొగిల్చెర్ల కానీ బ్రహ్మోత్సవాలు జరిగి సంవత్సరం దాటిపోయి మళ్ళా సంవత్సరం వచ్చినా కానీ దానికి సంబంధించి కార్మికులకు రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు. అదేవిధంగా మన ఆర్టీసీ గ్యారేజీలో ఉన్న యార్డుని క్లీన్ చేయమన్నాము. ఏదైతే కార్మికులు లీవులు ఎన్ని ఉన్నాయో అవన్నీ నోటీస్ బోర్డులో పొందుపరచాలని చెప్పాము. అదేవిధంగా ఈ
ఇంక్రిమెంట్లు పెండింగ్లో ఉన్నాయి. గ్రేడ్ 1 మెకానికల్ 12 ఇయర్స్ 20 ఇయర్స్కి సంబంధించి ఇవన్నీ ఇంక్రిమెంట్లు పెండింగ్లో ఉన్నాయి, వెంటనే పరిష్కరించండి అని పలు దఫాలుగా మనం చర్చించినప్పటికీ ఇక్కడున్న డిపో మేనేజర్ గారు నేను కొత్త నాకేం తెలియదు అని ఒక పాట మాదిరిగా పాట పాడుతూ అడ్డం వచ్చిన కార్మికులందరినీ సస్పెండ్ చేస్తూ కార్మికుల యొక్క కుటుంబాల్లో కడుపు మంటల్ని రగలుస్తూ ఉన్నాడు. దానికి నిరసనగా మనము ఈ డిఎం గారి యొక్క చర్యలకు నిరసనగా ఈ రోజు నుంచి ఎంప్లాయీస్ యూనియన్ కావలి డిపో కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాము. ఈ డిఎం గారు దిగి రాకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి డిఎం దిగొచ్చి వీరి ముగ్గురిని విధుల్లోకి తీసుకునేంత వరకు ఈ పోరాటం జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేనేజ్మెంట్ మొండి వైఖరి, డిఎం మొండి వైఖరి, డిఎం మొండి వైఖరి, రచించాలే డిఎం మొండి వైఖరి, రచించాలే డిఎం మొండి వైఖరి, రచించాలే డిఎం మొండి వైఖరి, మానుకోవాలి డిఎం ఏకపక్ష నిర్ణయాలను, మానుకోవాలి డిఎం ఏకపక్ష నిర్ణయాలను. ఓటీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఓటీసీ ఎంప్లాయీస్ యూనియన్. నా పేరు జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ఓటీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఓటీసీ ఎంప్లాయీస్ యూనియన్. చెప్పండి. కావలి డిపోలో సైకిల్ స్టాండ్ అనేది లేకపోయే తర్వాత ప్రయాణికులు కూడా బళ్ళు పెట్టుకునేదానికి చాలా ఇబ్బంది అయిపోయింది. అదేవిధంగా బస్సులు ప్రయాణికులు స్కూటర్లు అవి బైకులు తీసుకొచ్చి బస్సులు నిలబడే దగ్గర బస్సులు వెనక వైపు పెట్టి బస్సులకు కూడా అంతరాయం కలిగిస్తూనే ఉన్నారు. అదేవిధంగా మన ఇటీవల కావలి డిపోలో కూడా 2 రోజుల మధ్య ప్రయాణికుడు నలిగిపోవడం కూడా జరిగింది. ఇదంతటి కారణం బైకులు, ఈ సైకిల్ స్టాండ్ లేనందు, బైక్ స్టాండ్ సైకిల్ స్టాండ్ లేనందువల్ల అన్ని బైకులన్నీ ఆడ పెట్టడం వల్ల ఈ ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే మేనేజ్మెంటు దీన్ని సైకిల్ స్టాండ్ని, స్కూటర్ స్టాండ్ని పునరుద్ధరించి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని నివారించాలని చెప్పి నేను ఈ సందర్భంగా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కావలి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు దొరకట్లేదు నువ్వు చెప్పు అంటాడు. రోడ్ పార్కింగ్ అని పెట్టారు, బళ్ళు మాత్రం పెట్టేశారు. ఆ బస్సు మీద కూడా పెట్టంటే కూడా ఒకసారి తీయండి. ఎంట్రన్స్ చూపి స్పాట్ జరిగింది. ఆడ కొడితే అడిచిపెట్టాడు స్తంభం కాడ అది దారి చూడు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి మనము
ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారాను మరియు ఐకేపీ ద్వారా దాదాపుగా 18 సెంటర్లను మనం ఆల్రెడీ ఇప్పటికే స్టార్ట్ చేసుకున్నాము మన డివిజన్కి సంబంధించి. అంటే డివిజన్ అంటే ఇక్కడ అల్లూరు, దగదర్తి, బోగోలు, కావలి, జలదంకి ఈ మండలాల్లో మనం ఏర్పాటు చేశాము. ఇవి ఈ ప్రాంతంలో నిజానికి ప్యాడీ అనేది నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ మనకు పూర్తి షేప్లో రాదు. బట్ ఇప్పటికీ 20% దాకా మనకు వచ్చి ఉంది. వాటన్నింటినీ కూడా రైతుల ద్వారా వాళ్ళకు మినిమం సపోర్టింగ్ ప్రైస్ MSP ఇస్తూ ఆ ధాన్యాన్ని అంతా కొనుగోలు చేయడం జరుగుతుంది. మన కావలి డివిజన్లో, మన కావలి మండలంలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మన కావలి మండలంలో ఇప్పటికీ 2 స్టార్ట్ చేసాం మనం ఆల్రెడీ. ఇంకా చేయాల్సి ఉంది, ఎందుకంటే మనకి ఇంకా పూర్తి షేప్లో మనకు రాదు కాబట్టి ప్యాడీ ఇంకా పూర్తిగా మనం చేయలేదు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసినటువంటి 2 సెంటర్స్ మనము దాన్ని అనేది కొనుగోలు చేయడానికి సిద్ధంగా. థ్యాంక్ యూ సార్. ఎంత పని ఇక్కడ స్కూల్ బిల్డింగ్స్ ఎట్లా చేస్తారు? రూమ్ బాగాలేదు, సుమారుగా ఉంది, అది బాగానే ఇక సరిపోతుంది మేడం. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి మేడం? బాగానే ఉంటాయి, బాగానే ఉంటారు. కొంచెం ఎస్టీస్ బట్టి వాళ్ళు పోతూ వస్తూ ఉంటారు. స్కూల్ బిల్డింగ్ అయ్యే సమస్య మీకు సమస్య? పిల్లలు తక్కువ మంది ఉన్నారు కాబట్టి 2 రూమ్లు అడ్జస్ట్ అవుతున్నాం. ఉంటే బాగుంటుంది. 3 టీచర్లకు బిల్డింగ్, అదనపు బిల్డింగ్ కావాలా కంపల్సరీ. అది ఉంటే 3 టీచర్లకి 3 రూములు ఉంటాయి. ఇప్పుడు బిల్డింగ్ సరిగా లేనందువల్ల ఇప్పుడు చెట్ల కింద కూర్చోవాల్సి వస్తుంది. ఎంత 65 ఉంది. 65 అంటే ఇప్పుడు 2 రూమ్లు చాలు 65 మందికి. ఆ బిల్డింగ్ కానీ శాంక్షన్ అయితే ఇబ్బంది లేకుండా పిల్లలకు బాగుంటుంది. అటు వెనక్కి ఇవ్వండి టవర్లో. ఈరోజు ఆనమడుగు పంచాయతీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్స్ సర్పంచ్ ముంతా రమణయ్య గారు, వారి అనుచరుగణం ఒక 200 మంది కార్యకర్తలు, అదేవిధంగా బుజ్జయ్య ఎక్స్ సర్పంచ్ టీడీపీ నుంచి వారి అనుచరుగణం 150 మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషం ఉంది. వారందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనస్ఫూర్తిగా మేమంతా కూడా స్వాగతిస్తున్నాం. అందరం కలిసి పనిచేద్దాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని సాధించాలంటే జగన్మోహన్ రెడ్డిని మనం తప్పకుండా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే ఈరోజు మనమంతా కూడా జగన్ గారి నాయకత్వంలో అడుగు వేస్తూ జగనన్న విజయానికి
జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునేదానికి కాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించేదానికి మనమందరం కూడా కృషి చేసి తప్పకుండా జగనన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావాలని బహుమతిగా కూడా గెలిపించేవాలని మేము అందరిని కోరుతున్నాం. తప్పకుండా మీ అందరి ఆశీస్సు జగనన్నకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మధ్య సుబ్బారావు గారిని వాళ్ళందరినీ సాధారణంగా స్వాగతిస్తున్నాం. చెప్పండి సుబ్బారావు ఆత్మకూరు శ్రీనివాసులు నేర్చుకున్నారు పక్కరండి అమ్మా, పక్కరండి వాళ్ళు వస్తారు కదా. వచ్చేయండి, రాని రాని రామ్మా. సార్ 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 నేను ఇక్కడ ఆఫీస్కి వెళ్ళండి. ఏ నారాయణ చెప్పండి. జై సమయ కాంగ్రెస్, జై సమయ కాంగ్రెస్, జై సమయ కాంగ్రెస్. వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం.
రాజశేఖర రెడ్డి గారి ముద్దుగా బిడ్డ జగనన్న పిలుపు మేరకు ఈరోజు సీమాంధ్రలో ఈ బంద్ కార్యక్రమాన్ని పాటిస్తా ఉన్నారు. ఈరోజు అందరూ కూడా ప్రజలంతా కూడా సమైక్యాంధ్రని కోరుకుంటా ఉన్నారు. అందుకే రాష్ట్రంలో 70% మంది సమైక్యాంధ్ర కావాలంటుంటే కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఓట్ల కోసం, సీట్ల కోసం ఒక జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అనగదొక్కాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టేదానికి కూడా ఏమాత్రం వెనకాడకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఈ రోజు ప్రజలంతా కూడా చాలా మంది ఇటువంటి పార్టీలకి, ఇటువంటి నాయకులకి తగిన బుద్ధి చెప్పగా ఇవందరినీ కట్టగట్టి బంగాళాఖాతం వేయాలని ఎదురు చూస్తున్న తరుణం. ఈ రోజు మనం చూస్తున్నాం, ఏ ఒక్క మంత్రి గాని, పార్లమెంట్ సభ్యులు గాని ఎవరు కూడా బిల్లు ప్రవేశపెడతా ఉంటే ముందుగానే అవిశ్వాసం పెట్టి గవర్నమెంట్ పడాల్సిన పనికి ఈ రోజు ఎవరు కూడా దాన్ని పట్టించుకోకుండా ఒక డ్రామాలాగా చేస్తూ ఒక పక్క కిరణ్ కుమార్ రెడ్డి, ఒక పక్క చంద్రబాబు నాయుడు వీరిద్దరి ప్రోత్సాహంతో మంత్రులు అయితేనేమి, పార్లమెంట్ సభ్యులు అయితేనేమి, ఎమ్మెల్యేస్ అయితేనేమి అందరూ కూడా ఈరోజు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేసేదానికి పూనుకున్నారు. ఇది చాలా దారుణం. ప్రతి ఒక్క తెలుగు బిడ్డ దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సమైక్యాంధ్ర కోసం ఎవరైనా పాటుపడుతున్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని మేమంతా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎంపీ పదవిని అన్నింటినీ కూడా త్యాగం చేసి ముందుకొచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు ప్రజలంతా కూడా ఒక నమ్మకంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతనే సమైక్యాంధ్ర సాధించగలము. ఏదంటే ఈ రాష్ట్రం ఎంతో వెనకబడిపోతే అభివృద్ధి పదంలో సమైక్య ఆంధ్ర ఉంటేనే మనం అభివృద్ధి పదంలోకి పోగామని ఒక మంచి నిశ్చయంతో ఉన్నారు. ఇది చాలా దారుణం. ఈ విధంగా విడగొట్టడం చాలా దారుణమని ప్రజలంతా కూడా అంటున్నారు. కాబట్టి ఈ రోజు మనమంతా కూడా సమైక్య ఆంధ్ర సాధించేదానికి అందరూ ఈ రోజు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కొన్ని పార్టీలు కాంగ్రెస్ అవన్నీ నిరంకుశత్వంగా ఈ రోజు హిట్లర్ పరిపాలనగా సోనియా గాంధీ వన్ సైడ్ డెసిషన్ తీసుకుంటూ రాష్ట్రాన్ని విడగొడతా ఉంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమీ తెలియనట్టు ఒక పక్క తెలంగాణ ఎమ్మెల్యేని ప్రోత్సహిస్తాడు తెలంగాణ అడగమని, ఒక పక్క సీమాంధ్ర ఎమ్మెల్యేని అడుగుతాడు సమైక్యాంధ్ర అని. ఈ రోజు చంద్రబాబు పాటిస్తున్న ఈ రెండు కలిగే సిద్ధాంతం వల్ల ఆ పక్క తెలంగాణ ఎమ్మెల్యేలు, ఈ పక్క సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఆ పక్క తెలంగాణ ఎంపీస్, ఈ పక్క సీమాంధ్ర ఎంపీస్ లోక్సభ కూడా కొట్టుకున్న పరిస్థితులు దాపురించాయి. దీనికి అందరి కారణం చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రోజు సీమాంధ్ర నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు ముఖ్యంగా మనం అంతా ఆలోచించాలి. రాజశేఖర్ గారు నిరూపించారు. ఆయన పెట్టిన పథకాలు రైతులకు ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా జ్ఞానదాత అయిన రాజశేఖర్ గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం, పెన్షన్స్, 108 ఇవన్నీ కూడా జగయజ్ఞం. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో పథకాలు పెట్టి పేదలకి, ప్రతి ఒక్కరికి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఏదైనా న్యాయం చేయాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయిన రాజశేఖర రెడ్డి పుణ్యమని మీ అందరూ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రోజు మనంతా కూడా అటువంటి నాయకుని యొక్క కొడుకుని మనంతా కూడా ఆదరించి ఆశీర్వదించి తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా మన రాష్ట్రం అభివృద్ధి పదంలో పోతే, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని, రాజశేఖర గారి పెట్టిన పథకాన్ని మగా మనందరికీ అందించగలనే ఒక మంచి సంకల్పంతో ప్రజలంతా ఉన్నారు. అందుకే మొన్న జరిగిన రాష్ట్ర అభివృద్ధిని సాధిద్దాం, జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఈ రోజు ఈ బంధుగా పాల్గొన్న ప్రతి ఒక్క సోదరునికి, అక్కకి, జగకి, అన్నకి, తమ్ముడికి, అందరూ కూడా మీడియా సోదరులకి, అదేవిధంగా మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ సభ్యులందరికీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
చెప్తున్నాను వారికి మన దేశం కాదు సోనియా గాంధీ ఈరోజు సమైక్యాంధ్ర కోసం శాంతియుతంగా మేము హైవే దిగ్బంధం చేస్తే పోలీసు వారు బలవంతంగా మమ్మల్ని వ్యవధీసి ఈ కార్యక్రమాన్ని భంగం చేయడం చాలా దారుణం. ఇది ఏమాత్రం కూడా తెలుగు ప్రజలు హర్షించరు. ఎప్పటికైనా సరే ఈ తెలంగాణని విడదీయడానికి కారణమైన సోనియా గాంధీని, చంద్రబాబుని ప్రజలు క్షమించాలని, వారు చరిత్రహీనంగా మిగిలిపోతారని తెలియజేస్తా ఉన్నారు.